నన్ను అసలు కొడుకుల్లో లెక్కయ్యలా మా నాన్న, నన్ను కొడుకుల్లో లెక్కయ్యలా. కొడుకుల్లో నన్ను లెక్కేస్తే నీ కుమారులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలవబెట్టనే సమూయేలంటే నాకు కూడా మా నాన్న ముందే కబురు పెడుతుండే. కానీ నన్ను ఒక కొడుకు లెక్కలో వేసుకోవాలా, నన్ను ఎన్నిక చేయబడ్డ వాళ్ళ లెక్కలో వేసుకోవాలా. అసమర్థుడని అనుకున్నాడు, పనికి రాననుకున్నాడు. ఆయన ఆలోచనల్లో మిగిలిన అన్నలందరూ ఉన్నారు, నేను లేను. కానీ నా దేవుని హృదయంలో నేనున్నా. మహిమపరుస్తున్న వానిని, దేవుడు ఏర్పరచుకున్న వానిని విమర్శించటం, ఎగతాళి చేయటం, దూషణ చేయటం, దుయ్యబట్టడం, ద్వేషించటం శాపానికి కారణం. సంతాన లేమికి అది కూడా ఒక కారణం. మీకాల దగ్గర అర్థమైంది నాకు. నోటిని హృదయమును అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం, ప్రవర్తించటం సంతాన లేమికి కారణం, సంతాన క్షయానికి కారణం. ఎవరు చేయకూడదు ఆ పని. మీకాలుగా గతి పట్టింది. జీవము గల నా దేవుని మందసం అవంటది కూలోళ్ళలాగా, పనోళ్ళలాగా, దాసుళ్లాగా, నీచుళ్లాగా వస్త్రహీనత అవుతున్నా కూడా కానకుండా నేను ఎక్కడన్నా రాజరికపు బిల్డప్ నేను చూపిస్తానేమో కానీ నా దేవుని దగ్గర నేను చూపించను. ఆయన దగ్గర నేను ఎప్పటికీ దాచుకున్నా. మీకాలో నీకు తెలియదే పిచ్చిదన్నా, నీ తండ్రి చేతి నుండి రాజ్యము తీసి నా చేతికి ఇచ్చాడు నా దేవుడు. నా అన్నలు, అంతమంది అన్నల ముందు ఎందుకు కొరగానివ్వండి. నన్ను అసలు కొడుకుల్లో లెక్కయ్యలా మా నాన్న, నన్ను కొడుకుల్లో లెక్కయ్యలా. కొడుకుల్లో నన్ను లెక్కేస్తే నీ కుమారులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలవబెట్టనే సమూయేలంటే నాకు కూడా మా నాన్న ముందే కబురు పెడుతుండే. కానీ నన్ను ఒక కొడుకు లెక్కలో వేసుకోవాలా, నన్ను ఎన్నిక చేయబడ్డ వాళ్ళ లెక్కలో వేసుకోవాలా. అసమర్థుడని అనుకున్నాడు, పనికి రాననుకున్నాడు. ఆయన ఆలోచనల్లో మిగిలిన అన్నలందరూ ఉన్నారు, నేను లేను. కానీ నా దేవుని హృదయంలో నేనున్నా. నా దేవుని అంతరంగంలో నేనున్నా. ఆయన ఆలోచనల్లో నేనున్నా. గొర్రెల దొడ్డిలో, గొర్రెల శాలలో, గొర్రెలను మేపుతున్న స్థితిలో ఉన్న నన్ను కబురు పెట్టి పిలిపించి నా అన్నలందరినీ నిలబెట్టి, వరుసగా నిలబెట్టి, మా నాన్న ఎవరు యోగ్యులు అనుకున్న వాళ్ళందరినీ అట్లా నిలబెట్టి వాళ్ళందరి ముందు ప్రవక్త ద్వారా నా తల మీద తైలము పోయించాడు నా దేవుడు. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు వాళ్ళు యోగ్యులని, నేను అనుకోలేదు. నాకు అర్హత లేదు అనుకున్నాను, కానీ నా మీద తైలం పోయించాడు నా దేవుడు. వారందరి ఎదుట నన్ను గణపరచకపోయినా నేను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నా దేవుడిని మహిమపరిచాను. ఈరోజు ఇశ్రాయేలు అనే ఈ గొర్రెలన్నింటినీ కాపాడే కాపరిగా ఏర్పరిచినా కూడా నా దేవుడిని గణపరుస్తానే ఉంటాను. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో, నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి, మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, మది గెలిచావు లోకాన్ని మరిచేంతలా. పెనవేశావు నీ ప్రేమతో నన్నిలా, జత కలిసావు లోకాన్ని
మరిచేంతలా. ఘనతని దావీదు స్వీకరించలేదు, దేవునికి ఆపాదించాడు. అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు నిరంతరం స్థిరపరిచాడు. దావీదు దేవుని మీద ఆనుకున్న మనిషి, తన స్వయానికి చనిపోయి దేవునిలో బ్రతకగోరిన మనిషి. దేవుడు నాకు కనిపించి, దావీదు, నువ్వు ఆశించింది ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో, నీకేం కావాలని నన్ను అడిగితే నేను ఆయన దగ్గర ఒక్క వరం అడుగుతాను. ఆయన మందిరములో నేను నిరంతరము ఉండటాన్ని కోరుతాను. ఆయన పరిశుద్ధాలయములో ఉండి ఆయన నామాన్ని ధ్యానించడానికి, ఆయన ప్రసన్నతను నేను చూడటానికి, అనుభవించడానికి నాకు వరం ఇస్తానని దేవుడు అంటే, ఆయన సన్నిధినే కోరుకుంటాను, ఆయన సాహచర్యాన్నే కోరుకుంటాను. ఇంకా నాకు అంతకు మించి శ్రేష్టమైనది ఏది లేదు అంటాడు దావీదు. స్వీకరించొద్దు, మహిమను స్వీకరించొద్దు, అది దేవునికి. నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను కూడా నువ్వు డీల్ చేయడానికి ట్రై చేయొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు పొందుతున్న అవమానాలను కూడా నువ్వు స్వీకరించొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు తింటున్న తిట్లను కూడా నువ్వు స్వీకరించొద్దు, అవి కూడా దేవునికి. నువ్వు అనుభవించిన వైఫల్యాలను కూడా నువ్వు ఫేస్ చేయొద్దు, అవి కూడా దేవునికే అప్పగించు. ఒక చనిపోయిన వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా ఎలాగైతే ఉండగలడో, భూమి మీద ఉండి నువ్వు సజీవంగా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా రాగద్వేషాలకు అతీతంగా ఉండటానికి దేవునికి నువ్వు అప్పగించుకో. ఆ మెట్టుకు నువ్వు రానంత వరకు నలిగిపోతానే ఉంటావు, రోగాల పాలు అవుతానే ఉంటావు, గందరగోళం అవుతానే ఉంటావు, అశాంతిలో నలుగుతానే ఉంటావు. నేను చెప్పిన మెట్టును నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా నిత్య విశ్రాంతి పొందుతావు. డైలీ దేవుని విశ్రాంతిని అనుభవిస్తావు. నేను 1,000,000 సార్లు చెప్పమన్నా ఈ మాట చెప్తా. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుణ్ణి డిపెండ్ అవుతావో, ఆత్మవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టి దేవుని యందలి విశ్వాసంతో అడుగులేస్తావో, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా కూతురు సంగతి ఆయన్నే చూస్తాడు, నా కొడుకు సంగతి ఆయన్నే చూస్తాడు, నా అల్లుడి సంగతి ఆయన్నే చూస్తాడు, భర్త సంగతి ఆయన్నే చూస్తాడు, భార్య సంగతి ఆయన్నే చూస్తాడు, నా పిల్లల సంగతి ఆయన్నే చూస్తాడు, నా తల్లిదండ్రుల సంగతి ఆయన్నే చూస్తాడు. నాకు ఇచ్చింది నిమిత్తం మాత్రమైంది ఏదో నేను చేస్తాను. నా నష్టాన్ని ఆయనే చూసుకుంటాడు, నా లాభాన్ని ఆయనే చూసుకుంటాడు, నాకు కలిగిన అవమానాన్ని ఆయనే చూసుకుంటాడు, నాకు కలిగిన ఘనతని ఆయనే చూసుకుంటాడు. నా ప్రభువుని, ఆయన సర్వశక్తిమంత్వాన్ని నేను ఎరగనప్పుడు నేను భయపడితే, ఆలోచిస్తే, ఆందోళన పడితే అర్థం ఉంది. కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని ఎరిగి ఉండి నేనేలా భయపడుదును, నేనేలా కృంగిపోదును, నేనేలా కలత చెందేదను. నేనైతే చనిపోయాను. కొడుకు వస్తాడు, అమ్మా 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 ఇట్లా అయిందమ్మా అని, డోంట్ టెన్షన్. కూతురు వచ్చేది, అమ్మా అమ్మా అమ్మ ఎలా జరిగింది, డోంట్ టెన్షన్. పిల్లలు వస్తారు, అమ్మా అమ్మ అనుకుంటా. ఓకే ఓకే, ప్రార్థన చేద్దాం. ఏసై ఉన్నాడుగా, మోకాళ్ళు వేసి ఏసైకి చెప్పండి. కాదమ్మా నువ్వు జోక్యం చేసుకోపోతే మోకాళ్ళు వేసి దేవునికి చెప్పుకోండి. నువ్వు వెంటనే డీల్ చేయడానికి ట్రై చేయవాకు. ఆవేశపడి వాడు నీ మీద అనుకుంటాడు, ఈరోజు నేను ఉంటారా, రేపు దేవుని దగ్గరికి వెళ్తాను, ఎప్పటికీ నీతో ఉండేది యేసయ్య.